అంకమ్మ తల్లి. తెలుగునాట గ్రామ దేవతలలో అంకమ్మ తల్లి ఒక విశిష్టమైన స్థానం కలిగి ఉంది. ఆమెను గ్రామ రక్షకురాలిగా, శత్రువులను నియంత్రించే శక్తిగా మరియు మహాశక్తి స్వరూపిణిగా భావిస్తారు. అనేక గ్రామాలలో అంకమ్మ తల్లి యొక్క ప్రత్యేక మందిరాలు ఉన్నాయి. ఆ ఊరికి ప్రత్యేకమైన జాతరలు, పూజా విధానాలు ఉండడం గమనార్హం. అంకమ్మ తల్లిని తొలిగా పూజించిన పర్వతాలు, రాజవంశాలు, పురాణ కథలు అన్నీ కలగలిపి ఆమె యొక్క చరిత్రను మహత్తరంగా నిలిపాయి. ఆదికాలం నుంచి అంకమ్మ తల్లి ఉద్భవ కథ. పూర్వకాలంలో దుర్జనుల వల్ల భూమి భారం మోయలేక దేవతలు విష్ణుమూర్తిని ఆశ్రయించారు. అప్పుడే పరమేశ్వరుడు తన శక్తిని వెడగొట్టి మాతృరూపంలో భూమికి పంపాడట. ఈ శక్తి అంగవర్ణాన్ని కలిగి ఉండి, ఆమె తలపై జట, చేతిలో కత్తి, పాసం, కపాలం, ధ్వజం, అంకుశం, త్రిశూలం కలిగి ఉండేది. అందుకే ఆమెను అంకమ్మ అని పిలిచారట. అంగభాగాలన్నీ శక్తితో నిండి ఉండడం వల్ల అంక అనే పదం ఆమె పేరుకి మూలం. అంకమ్మ తల్లి క్షేత్ర స్థాపన కథ. ఒకప్పుడు ఒక గ్రామాన్ని రాక్షసులు, దుర్మార్గులు పట్టిపీడించేవారు. ఆ గ్రామ ప్రజలు మహాదేవుని ప్రార్థించగా అతను అంకమ్మ తల్లిని ఆ గ్రామ రక్షణకు పంపాడు. ఆమె రావడంతోనే ఆ గ్రామంలో శాంతి నెలకొంది. ప్రజలు ఆమెను అమ్మగా భావించి మట్టితో తల్లి విగ్రహాన్ని చేసి పూజించేవారు. తరువాత ఆమె రూపాన్ని శిలారూపంలో ప్రతిష్ఠించి అక్కడే ఆలయం నిర్మించారు. అప్పటినుంచి ఆ ఊరు నిత్యంగా జాతరలు, పూజలతో కళకళలాడింది. గ్రామ దేవతగా అంకమ్మ తల్లి వైభవం. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాయలసీమ ప్రాంతాలలో అంకమ్మ తల్లికి విశేష భక్తి ఉంది. ఆమెను కోపోద్రిక్త రూపంగా, రక్తబీజ సంహారిణిగా పూజిస్తారు. కొన్ని గ్రామాలలో అమ్మవారిని గొర్రె బలి, కోడి బలితో తృప్తిపరుస్తారు. పండుగ రోజుల్లో గ్రామం మొత్తం అమ్మవారి ఆలయం చుట్టూ ఉత్సవ వాతావరణం నెలకొంటుంది. గ్రామానికి కలిగే ఆపదల నుండి రక్షించడంలో తల్లి మహత్తర పాత్ర పోషిస్తుంది. అంకమ్మ తల్లి జాతర. అంకమ్మ తల్లి జాతర ప్రతి ఏటా వేసవిలో జరుగుతుంది. ఇది 3 నుండి 7 రోజుల పాటు కొనసాగుతుంది. జాతరలో ప్రజలు అమ్మవారికి మొక్కులు తీర్చే విధంగా పూజలు చేస్తారు. కొంతమంది భక్తులు మంత్రగాయత్రి జపం, పొంగలు నైవేద్యాలు సమర్పిస్తారు. తల్లి వాహనం ఊరేగింపు, కుంకుమార్చన, పల్లకీ సేవలు వంటి ఉత్సవాలు కూడా ఉంటాయి. కొన్ని ఊర్లలో బోనాల పండుగలలో అంకమ్మ తల్లి ప్రధాన దేవతగా వెలుగొందుతుంది. అంకమ్మ తల్లి యొక్క రూపం. అంకమ్మ తల్లి రూపం భయంకరమైన, ఆత్మరక్షణకు కరుణామయంగా మారుతుంది. ఆమె శత్రువులకు కాలి రూపంగా, భక్తులకి అన్నదాతగా మారుతుంది. తల్లి కళ్యాణం, ఉత్సవాల్లో ఆమెకు పట్టు వస్త్రాలు, పూలమాలలు, ఆభరణాలు అలంకరిస్తారు. అమ్మవారి ముందున్న నెయ్యి దీపాలు, పొంగలు, నాన్ వెజ్ వంటి ప్రత్యేక నైవేద్యాలతో పూజిస్తారు. అంకమ్మ తల్లి ఆలయ విశేషాలు. ఆలయంలో సాధారణంగా గర్భగుడిలో మట్టి విగ్రహం లేదా శిలారూపంలో అమ్మవారు ఉంటారు. ఆమె ముఖంలో శోభ, భయానికి కరెన్సీ, ఒక్కసారి చూస్తేనే శత్రువులకు చిత్తశుద్ధి కలిగేలా ఉంటుంది. ఆలయ ప్రాంగణంలో పీడితుల నరదేహాల చికిత్స చేసే ధూపం, నువ్వుల నూనె దీపాలు, పల్లకీ సేవలు కనిపిస్తాయి. జాతర సమయంలో అంకమ్మ తల్లి సింహాసనంపై విరాజిల్లుతుంది. అంకమ్మ తల్లి కథ, దేవి మహిమల విశేషం. ఒకసారి ఒక ఊరిలో మహమ్మారి వ్యాపించి ప్రజలు చాలామంది చనిపోయారు. ఎవరి దగ్గర ఎంత వైద్యం చేసినా లాభం లేకపోయింది. చివరికి ఊరి పెద్దలు అమ్మవారిని ప్రణమించి మొక్కులు తీర్చారు. అప్పుడే ఆ గ్రామంలో రాత్రిపూట స్వప్నంలో తల్లి ఒక మహిళకు కనిపించి, నన్ను పట్టణ చివర ఉన్న మట్టిలో పూడ్చిపెట్టారు, నన్ను బయటికి తీయండి అని చెప్పిందట. వారు తల్లి విగ్రహాన్ని తీసి పూజించగానే మహమ్మారి నశించింది. అప్పటినుంచి ప్రతి ఏడాది ఆమెకు బోనం, బలి, మట్టి బొమ్మలు పూజించే ఆచారం మొదలైంది. భక్తుల అనుభవాలు. అంకమ్మ తల్లిని ధ్యానించిన వారికి అనేక మానసిక శాంతి లభిస్తుంది. అనేక మంది శత్రు బాధలు, మంత్రతంత్రాలు, దుష్ట శక్తుల ప్రభావం నుండి విముక్తి పొందారు. తల్లి ఆలయంలో మొక్కు తీర్చిన అనంతరం సంతానం లేని వారికి సంతానం లభించడం, వ్యాధి బాధలు తగ్గిపోవడం వంటి అనుభవాలు ఉన్నాయి. అంకమ్మ తల్లి పాటలు మరియు జానపదం.
తెలుగు జానపద సాహిత్యంలో అంకమ్మ తల్లి గురించిన ఎన్నో పాటలు ఉన్నాయి. అంకమ్మ తల్లి ఆలయమందు జాతర ఊరంతా శోభితం, మొక్కుబడుల తల్లి అంకమ్మ వంటి పాటలు ప్రజల మధ్య ఎంతో ప్రాచుర్యం పొందాయి. జానపద కళాకారులు అమ్మవారి శక్తిని పాటల ద్వారా విస్తరించారు. ఇలా అంకమ్మ తల్లి ఒక గ్రామ దేవత మాత్రమే కాక, భక్తుల జీవనంలో నమ్మకంగా నిలిచిన మహాశక్తిగా ఆదరణ పొందింది. ఆమె ఆలయాలు భక్తుల మొక్కులు తీర్చే పుణ్యక్షేత్రాలుగా విరాజిల్లుతున్నాయి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.